కొందరు పురుషులు స్త్రీల జ్ఞాపకాల్లోంచి క్షణాల్లో మాయమైపోతారు. కాని మరికొందరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక చెరగని ముద్రగేస్తారు. ఎందుకు? ఇది అందం గురించి కాదు, లేదా వారు ఎంతలా నవ్వించారనేది కాదు. అది కేవలం వారు ఆమెకు ఎలాంటి అనుభూతిని ఇచ్చారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది పురుషులు ఇతరుల మెప్పు కోసం పాకులాడుతూ తమని తాము నిరూపించుకోవాలని చూస్తుంటారు. కాని ఒక స్టోయిక్ అలా చేయడు. అతను ప్రదర్శనలు ఇవ్వడు. అతను ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఆ నిశ్శబ్ద ఆత్మవిశ్వాసమే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అలాంటి అరుదైన మరియు మరపురాని మనిషిగా మార్చే ఆ 6 లక్షణాలు ఇవే. 1. భావోద్వేగాలను నియంత్రించుకోవటం. చాలామంది పురుషులు తిరస్కరణ ఎదురైనప్పుడు లేదా అవమానం జరిగినప్పుడు వెంటనే సహనం కోల్పోతారు. అరుస్తారు, వాదిస్తారు. కాని ఒక నిజమైన మనిషి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు, గమనిస్తాడు, ఆపై ఆలోచించి స్పందిస్తాడు. మార్కస్ అరేలియస్ అన్నట్లుగా, నీ మనస్సుపై నీకు అధికారముంది, బయట జరిగే సంఘటనలపై కాదు. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినప్పుడు మీరు కోపం తెచ్చుకోకుండా ఒక చిన్న నవ్వుతో నాకర్థమైంది అని అక్కడి నుండి వెళ్ళిపోతే ఆ నిశ్శబ్దం ఆమెపై బలమైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భావోద్వేగ నియంత్రణ అంటే ఒక రకమైన భద్రత. 2. మాట్లాడటం కంటే వినడానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ మాట వినాలనే కోరుకుంటున్నారు. కాని ఎదుటి వ్యక్తి మాటల్లోని అంతరార్థాన్ని లోతుగా వినేవాడు చాలా అరుదు. ఆమె మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలనే తొందరలో కాకుండా పూర్తి నిమగ్నతతో విన్నప్పుడు, నీ మాటలకు నేనిచ్చే విలువ ఇది అనే సందేశం ఆమెకు చేరుతుంది. ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఆమె గుండెకు దగ్గర చేస్తుంది. 3. ప్రశాంతంగా నిష్క్రమించటం. ఒక బంధం ముగిసే తీరును బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం బయటపడుతుంది. తిరస్కరణ ఎదురైనప్పుడు బతిమాలటం లేదా గొడవ చేయటం బలహీనత. కాని ఒక స్టోయిక్ మనిషి నీకు మంచే జరగాలి అని కోరుకుంటూ ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. ఆమె గొడవ జరుగుతుందని ఊహిస్తుంది, కాని అక్కడ ప్రశాంతత కనిపిస్తుంది. తన విలువ మరొకరి ఆమోదంపై ఆధారపడి లేదని నిరూపించే ఆ గౌరవప్రదమైన నిష్క్రమణ ఆమె మనసులో పదే పదే మెదులుతూనే ఉంటుంది. 4. జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఉండటం. ఒక వ్యక్తి జీవితం కేవలం ఒకరి చుట్టూనే తిరగకూడదు, అది ఒక లక్ష్యం చుట్టూ తిరగాలి. తన పనులు, తన ఎదుగుదల మరియు తన ఆశయాల పట్ల స్పష్టత ఉన్న పురుషుణ్ణి స్త్రీలు ఎక్కువగా గౌరవిస్తారు. మీ లక్ష్యం వైపు మీరు నడుస్తున్నప్పుడు, మిమ్మల్ని ఏదీ పక్కదారి పట్టించలేదని తెలిసినప్పుడు, ఆ దృఢత్వం ఆమెకు ఒక రకమైన నమ్మకాన్ని ఇస్తుంది. మీరు అప్పటికే సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నారని, అందులో ఆమె ఒక భాగం కావాలని కోరుకునేలా మీ వ్యక్తిత్వం ఉండాలి. 5. అశాంతిని కాక ప్రశాంతతను పంచటం. ఆకర్షణ, వ్యామోహం కాలక్రమేణా తగ్గిపోవచ్చు, కాని ప్రశాంతత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గొడవలు, అసూయలతో కూడిన బంధాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. కాని మీ సాంగత్యం ఆమెకు ఒక ప్రశాంతమైన ఊపిరిలా అనిపించాలి. మీ దగ్గర ఆమె సురక్షితంగా, స్వేచ్ఛగా ఉండగలననే నమ్మకం కలిగితే ఆ ప్రశాంతత దొరికే చోటును ఆమె ఎప్పటికీ మరిచిపోలేదు. 6. నిశ్శబ్దంగా క్షమించటం. క్షమించటమంటే బలహీనత కాదు, అది అత్యున్నతమైన శక్తి. పగ తీర్చుకోవాలని చూడకుండా చేదు జ్ఞాపకాలను వదిలేయటం వల్ల మీ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. మార్కస్ అరేలియస్ చెప్పినట్లుగా, నీ శత్రువుపై తీర్చుకునే గొప్ప పగ ఏమిటంటే అతనిలా నువ్వు మారకపోవటమే. మీరు పగ పెంచుకోకుండా క్షమించి ముందుకు సాగినప్పుడు మీలోని ఆ గొప్ప సంస్కారానికి ఆమె దాసోహమవుతుంది. ముగింపు. ఒక అరుదైన మనిషి అంటే గట్టిగా అరిచేవాడు కాదు, నిశ్శబ్దంగా తన బలాన్ని చాటుకునేవాడు. అతను తనను తాను గెలవడానికి ప్రయత్నిస్తాడే తప్ప ఇతరులను ఓడించడానికి కాదు. సందేశాలు మాయమవచ్చు, కాలం గడిచిపోవచ్చు, కాని తన ఉనికిని కోల్పోకుండా ఆత్మగౌరవంతో మెలిగే మనిషిని ఏ స్త్రీ మరిచిపోలేదు. ఈ పాఠం మీకు నచ్చితే ఐ ఫినిష్డ్ ద లెసన్ అని కామెంట్ చేయండి. క్రమశిక్షణతో ఈ మార్గంలో నడిచేవారెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరిన్ని జీవిత సత్యాల కోసం మనతోనే ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో మీ మార్గంలో సాగిపోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.